హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. మన ఛానల్లో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పబడుతున్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సో 19/5/2021కి సంబంధించి ఈరోజు కరెంట్ అఫైర్స్ని మనం చూసుకుందాం. ముందుగా నేను ఒక క్వశ్చన్ మీకు అడిగాను. క్వశ్చన్ ఏంటంటే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించారు? దానికి ఆన్సర్ వచ్చేసి 85వ సవరణ 2000. ఆన్సర్ 85వ సవరణ 2000. సో అది నిన్నటి క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏ 23rd జనవరి, బి 24th జనవరి, సి 25th జనవరి, డి 26th జనవరి. సో మీరు ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రేపు దీనికి ఆన్సర్ అనేది చెప్తాను. సో లేట్ చేయకుండా మనమైతే కరెంట్ అఫైర్స్ని చూసుకుందాము. మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ మార్కెట్ అనే కార్యక్రమంను ప్రారంభించిన మణిపూర్ సీఎం బిరెన్ సింగ్. మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ మార్కెట్ అనే కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అంటే మణిపూర్ సీఎం బిరెన్ సింగ్ అనే అతను ప్రారంభించారు ఫ్రెండ్స్. మణిపూర్లో ప్రారంభించారు. మణిపూర్ సీఎం ఎవరు అంటే బిరెన్ సింగ్ ప్రారంభించారు. సో దీని గురించి మనం డెప్త్గా తెలుసుకుందామంటే, కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన కర్ఫ్యూ సమయంలో ప్రజలు తమ ఇంటి వద్దకే తాజా కూరగాయలను పొందేలా చేయడానికి మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ గారు తాజా కూరగాయలని ఇంటికి డెలివరీ కోసం ఈ మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ మోమా మార్కెట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ ఎందుకు ప్రారంభించబడింది అంటే, మంచి కూరగాయలను అంటే తాజా కూరగాయలను ప్రతి ఒక్కరూ పొందేలా ఈ కోవిడ్-19 సమయంలో ఈ మణిపూర్ రాష్ట్ర సీఎం గారు ఎన్ బిరెన్ సింగ్ అనే అతను ప్రారంభించారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రోజువారీ వినియోగానికి తాజా కూరగాయలను అందుబాటులో ఉంచడానికి మరియు కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల బాధ అమ్మకాలను తగ్గించడానికి రాష్ట్ర ఉద్యానవన మరియు నేల పరిరక్షణ విభాగం యొక్క మోమా సీఎం యొక్క పర్యవేక్షణలో ఈ అనువర్తనాన్ని ప్రారంభించింది. అలాగే మోమాతో కలిసి పనిచేసే రైతు ఉత్పత్తి సంస్థలు ఎఫ్పిసి వివిధ పొలాల నుండి కూరగాయలను పండిస్తాయి. ఇది తర్వాత సంజంతాంగ్ మరియు ఇతర ప్రదేశాలలోని డిపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద కోల్డ్ స్టోరేజ్ మరియు గిడ్డంగులకు రవాణా చేయబడుతుంది. కోల్డ్ స్టోరేజెస్ అంటే మనం నిల్వ చేసుకునే ప్రదేశాలు. ఈ రవాణా అనేది చేయబడుతుంది. చివరగా వినియోగదారులకు యొక్క మోమా మార్కెట్ ఆర్డర్ ద్వారా వారి ఇంటి వద్దకు పంపబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ అనేది కోవిడ్-19 వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన కర్ఫ్యూ సమయంలో ప్రజలకు తమ ఇంటి వద్దకే తాజా కూరగాయలను అందించడం కోసం ఎవరు ప్రారంభించారు అంటే మణిపూర్ సీఎం ఎన్ బిరెన్ సింగ్ అనే అతను ప్రారంభించారు. ఇది మణిపూర్లో ప్రారంభించారు. సో మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్. మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్ బిరెన్ సింగ్. మణిపూర్ రాష్ట్ర గవర్నర్ ఎవరు అంటే నజ్మా హెప్తుల్లా. ఇది మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ యొక్క పూర్తి సమాచారం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సుతోకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త కంపెనీ హెడ్గా సతోషి ఉచిడా నియామకం. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త కంపెనీ హెడ్గా ఎవరిని నియామకం జరిగింది అంటే సతోషి ఉచిడా నియామకం అనేది జరిగింది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ కొత్త హెడ్గా సతోషి ఉచిడా నియమితులయ్యారు. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త కంపెనీ హెడ్గా సతోషి ఉచిడాను ప్రభుత్వం అనేది నియమించింది ఫ్రెండ్స్. సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క ప్రపంచ పునరుద్ధరణలో భాగంగా అతను కొయిచిరో హిరావ్ యొక్క స్థానంలో నియమించబడ్డారు. ఎవరి స్థానంలో ఈ సతోషి ఉచిడా నియమించబడ్డారు అంటే కొయిచిరో హిరావ్ అనే
అతని యొక్క స్థానంలో ఇతను నియమించబడ్డారు. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా 2021 ఏప్రిల్లో అత్యధికంగా నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. ఈ నెలలో 77,844 యూనిట్లను పంపింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ మినామికు కేంద్రంగా ఉన్న జపనీస్ బహుళజాతి సంస్థ. సుజుకి మోటార్ కార్పొరేషన్కు ఎవరు కేంద్రంగా ఉన్నారు అంటే మినామికు జపనీస్ బహుళజాతి సంస్థ అనేది కేంద్రంగా ఉంది ఫ్రెండ్స్. సో ఈ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త కంపెనీ హెడ్గా సతోషి ఉచిడా నియామకం జరిగింది. ఈ సతోషి ఉచిడా నియామకం ఎవరి స్థానంలో నియమించబడ్డారు అంటే కోయిచిరో హిరావి యొక్క స్థానంలో నియమించబడ్డారు. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. టౌటే తుఫానుగా నామకరణం చేసిన పేరు దేశం మయన్మార్. టౌటే తుఫానుగా ఏ దేశం నామకరణం చేసింది అంటే మయన్మార్ దేశం అనేది నామకరణం చేసింది. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన మార్పుల వల్ల వచ్చిన తుఫాన్కు టౌటే తుఫానుగా మయన్మార్ దేశం నామకరణం చేసింది ఫ్రెండ్స్. టౌటే అంటే బర్మీస్ భాషలో గట్టిగా అరిచే బల్లి అని అర్థం. టౌటే అంటే బర్మీస్ భాషలో గట్టిగా అరిచే బల్లి అని అర్థం. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈసారి జరిగే ఎగ్జామ్స్లో కన్ఫామ్గా దీని నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. సో జాగ్రత్తగా పరిశీలించండి. టౌటే అంటే బర్మీస్ భాషలో గట్టిగా అరిచే బల్లి. ఏ భాష అని అడుగుతారు? బర్మీష్ భాష. దానికి అర్థం ఏంటి అంటే గట్టిగా అరిచే బల్లి అని అర్థము. అలాగే ఏ దేశం నామకరణం చేసింది అంటే మయన్మార్ దేశం నామకరణం చేసింది. ఈ మయన్మార్ దేశం ఎందుకు ఈ పేరు పెట్టింది అంటే ఈసారి అవకాశం ఈ దేశానికి కాబట్టి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశానికి ఈ తుఫాను పేర్లకు నామకరణం పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈసారి మయన్మార్ పెట్టింది ఎందుకంటే దాని అవకాశం ఈ దేశాందే. ఈసారి అవకాశం ఈ దేశానికి వచ్చింది. సో వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుఫాన్లకు పేరు పెడుతుంది. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ అనేది తుఫాన్లకు పేరు పెడుతుంది. ఇది ఒక సంస్థ, ఇది ఈ తుఫాన్లకు పేరు అనేది పెడుతుంది ఫ్రెండ్స్. ఈ ప్యానెల్లో 13 సభ్య దేశాలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుఫాన్లకు వంతుల వారీగా పేరు పెడుతుంటాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఎన్ని సభ్య దేశాలు ఏషియా పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుఫాన్లకు వంతుల వారీగా పేర్లు పెడతాయంటే 13 దేశాలు ఈ పేర్లు అనేవి పెట్టడం జరుగుతుంది. దీంట్లో భారత్ ఈ 13 దేశాల్లో ఏ దేశాలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్ భారత్, సెకండ్ వన్ బంగ్లాదేశ్, థర్డ్ వన్ మయన్మార్, ఫోర్త్ వన్ పాకిస్తాన్, ఫిఫ్త్ వన్ మాల్దీవులు, సిక్స్త్ వన్ ఒమన్, సెవెంత్ వన్ శ్రీలంక, ఎయిత్ వన్ థాయిలాండ్, నైన్త్ వన్ ఇరాన్, 10th వన్ ఖతర్, 11th వన్ సౌదీ అరేబియా, 12th వన్ యుఏఈ, 13th వన్ యెమెన్ దేశాలు ఉన్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క దేశం ఒక్కొక్కసారి తుఫాన్లకు పేర్లు పెడుతూ ఉంటుంది. అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాన్లకు నిసర్గా అని బంగ్లాదేశ్ నామకరణం చేసింది. అరేబియా సముద్రంలో వచ్చే తుఫాన్లకు నిసర్గా అని ఏ దేశం నామకరణం చేసింది అంటే బంగ్లాదేశ్ నామకరణం చేసింది. అలాగే అరేబియా సముద్రంలో వచ్చిన తుఫాన్లకు బంగ్లాదేశ్ ఏ విధంగా నామకరణం చేసింది అంటే నిసర్గా అని నామకరణం చేసింది. సో మయన్మార్ దేశ రాజధాని ఏది అంటే నాపిడా. మయన్మార్ దేశ రాజధాని నాపిడా. అలాగే మయన్మార్ దేశ కరెన్సీ వచ్చేసి క్యాట్. మయన్మార్ దేశ కరెన్సీ క్యాట్. మయన్మార్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ బర్మీస్. మయన్మార్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ బర్మీస్. సో టౌటే తుఫాన్గా నామకరణం చేసిన దేశం మయన్మార్. మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఈ పేర్లు నామకరణం చేస్తాయంటే 13 దేశాలు. టౌటే అంటే బర్మీష్ భాషలో గట్టిగా అరిచే బల్లి అని అర్థం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా మే 18వ తేదీన జరుపుకుంటారు ఫ్రెండ్స్. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మే ఏ తేదీన జరుపుకుంటారంటే 18వ తేదీన జరుపుకుంటారు. అలాగే అంతర్జాతీయ మ్యూజియం డేను 1977 నుండి ప్రతి సంవత్సరం ICOM అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ మ్యూజియం డే ఎప్పటి నుంచి అంటే 1977 నుంచి ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఇది అంతర్జాతీయ మ్యూజియం సమాజానికి ఒక ప్రత్యేకమైన రోజుగా సూచిస్తుంది. ఈ అంతర్జాతీయ మ్యూజియం అనేది సమాజానికి ఒక ప్రత్యేకమైన రోజుగా సూచిస్తుంది.
అంతర్జాతీయ మ్యూజియం డే ఐఎండి యొక్క లక్ష్యం ఏంటంటే మ్యూజియంలు సాంస్కృతిక మార్పిడి, సంస్కృతుల సుసంపన్నం మరియు పరస్పర అవగాహన కల్పించడం, ప్రజల మధ్య సహకారం మరియు శాంతి అభివృద్ధికి ఒక ముఖ్యమైన సాధనంగా ఉంటుంది. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రణాళిక చేయబడిన సంఘటనలను మరియు కార్యకలాపాలు మొత్తం వారం రోజుల పాటు ఉంటాయి. ఎన్ని రోజుల పాటు ఉంటాయి అంటే మొత్తం వారం రోజుల పాటు ఉంటాయి. దీనిని 40 సంవత్సరాల క్రితం మొదటిసారి జరుపుకున్నారు. దీన్ని ఫస్ట్ ఎప్పుడు జరుపుకున్నారు అంటే 40 సంవత్సరాలకు ముందుగా జరుపుకున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంలో ఎక్కువ మ్యూజియంలు దీనిలో పాల్గొంటాయి. గత సంవత్సరం సుమారు 158 దేశాలు మరియు భూభాగాల్లో 37,000 వరకు పైగా మ్యూజియంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ మ్యూజియం డే 2021 థీమ్ ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్గా ఉంది. దీని యొక్క థీమ్ ఏంటంటే 2021కి సంబంధించి ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్గా ఉంది. దీని యొక్క థీమ్ అనేది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్గా ఉంది. గత సంవత్సరం సుమారు 158 దేశాలు మరియు 37,000కు పైగా మ్యూజియంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఫ్రెండ్స్, సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారంటే మే 18న జరుపుకుంటారు. 1977 నుండి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటూ ఉంటున్నారు. అలాగే 40 సంవత్సరాల క్రిందట మొదటిసారి జరుపుకున్నారు. కిందటి సంవత్సరంలో 158 దేశాలు మరియు 37,000కు పైగా మ్యూజియంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరంకి గాను దీని యొక్క థీమ్ ఏంటంటే ది ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్డ్ అండ్ రీఇమాజిన్గా ఉంది. ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం చూసుకుందాము. ప్రముఖ తమిళ రచయిత కీరా అంటే కె రాజనారాయణ్ కన్నుమూత చనిపోయారు. ఫ్రెండ్స్, ప్రముఖ తమిళ రచయిత కీరా అంటే అలియాస్ కె రాజనారాయణ్ చనిపోయారు. కరిసల్ సాహిత్య పితామహుడిగా మన్ననలు అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రముఖ తమిళ రచయిత కీరా అలియాస్ కె రాజనారాయణ్ 99 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన వయోధిక అనారోగ్య కారణాలతో పుదుచ్చేరిలో మే 17న రాత్రి చనిపోయారు. పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, పుదుచ్చేరి సీఎం ఎన్ రంగస్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఇందులో చాలా బిట్స్ మనకున్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే తమిళసై సౌందరరాజన్, పుదుచ్చేరి సీఎం ఎవరు అంటే ఎన్ రంగస్వామి, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అంటే స్టాలిన్. వీళ్ళ ముగ్గురు కూడా ఈయన మృతికి సంతాపం అనేది తెలిపారు. ఫ్రెండ్స్, తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపాన ఇడైసేవల్ గ్రామంలో 1922లో రాజనారాయణ్ గారు జన్మించారు. ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1922లో తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టి సమీపాన ఎడైసేవల్ గ్రామంలో జన్మించారు. అలాగే ఆయన అసలు పేరు రాయంగల శ్రీకృష్ణరాజనారాయణ్ పెరుమాళ్ రామానుజం. ఈయన అసలు పేరు ఏంటంటే రాయంగల శ్రీ కృష్ణరాజ నారాయణ పెరుమాళ్ రామానుజం. దానిని కె రాజనారాయణ్గా మార్చుకున్నారు. ఫ్రెండ్స్, ఆయన 30కు పైగా పుస్తకాలు రాసి పలు పురస్కారాలు పొందారు. పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యాలుగా కూడా పనిచేశారు. సో నెక్స్ట్ మనం చూసుకుందాము. కేంద్ర మాజీ మంత్రి చమన్లాల్ గుప్తా కన్నుమూత. కేంద్ర మాజీ మంత్రి చమన్లాల్ గుప్తా అనే అతను కూడా చనిపోయారు. ఫ్రెండ్స్, భాజపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చమన్లాల్ గుప్తా 87 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన మే 18వ తేదీన తన నివాసంలో కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన ఈ నెల 5వ తేదీన కోవిడ్కు గురయ్యారు. కాగా ఆసుపత్రిలో కోలుకొని గత వారమే ఇంటికి చేరారు. అయితే మే 18వ తేదీన ఉదయం ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురై తుది శ్వాస విడిచారు, అంటే చనిపోయారు. ఫ్రెండ్స్, 1934లో జన్మించిన చమన్లాల్ 5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో రాణించారు. 1972లో తొలిసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. భాజపా రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. ఫ్రెండ్స్, సో ఇక్కడితో ఈ రోజుకి మనకి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఫ్రెండ్స్,
ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. అలాగే మన విద్య యాప్ ద్వారా మీకు చాలా వీడియోస్ అనేవి అందుబాటులో ఉంటాయి. మన ఛానల్లో ప్రతిదానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి. అలాగే మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.